ప్రయత్నం అంతా పాడు చేశాడు పాపిష్టివాడు. ఏం చేద్దామే ఇప్పుడు? నీ ముఖం నేను, నా ముఖం నువ్వు చూస్తూ గుట్టకలు మింగుదాం. నా మాట వినమ్మా, పద పోదాం మన స్వేచ్ఛా జీవితానికి. చేతకాక ఓడిపోయి వెళ్ళడం ఏమిటే? వాడక విధ. వాడు అసలే అసహాయ సూర్యుడు, దానికి తోడు ఆ మాయగురం ఒకటి. ఉండనివే చూద్దాం. మన మాయకులంగిని మహిమ ఉందటే. అయ్యో, అక్కడ మా నాయన ఎలాగున్నాడో. వీళ్ళకింత భోజనం పెట్టడానికి తగిన దక్షత ఉందో లేదో కదా. విక్రముడికేమమ్మా సేంగ పిల్ల, బిడ్డ ముఖం చూస్తే చాలు ఎలాంటి వాళ్ళకైనా పెట్టాలని బుద్ధి పుడుతుంది. ఎత్తుకోగానే పెద్ద కొలువిచ్చారంట. ఇక పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ మెట్లెక్కినట్టు ఎక్కిపోతాడు. నాయనా, నీ యాజమాన్యం సవ్యంగా జరుగుతుందా? చిత్తం మహారాజా, మీ దయ వల్ల ఏ కొరత లేదు. నీ భక్తి విశ్వాసాలకు మంత్రి గారు చాలా మెచ్చుకుంటున్నారు. నా గుణం కంటే వారి కరుణే దానికి కారణం. మీదేవూరు నాయనా? ఈ కీకారణ్యానికి అవతల ఉన్న చెంచుగూడెం. మీ తల్లిదండ్రులు అక్కడే ఉన్నారా? అక్కడ మా తల్లి ఒక్కతే ఉంది మహారాజా. మహారాజా, దేవి గారు ఒక్కసారి దర్శనం ఇప్పించమంటున్నారు. ఇదిగో వస్తున్నానని చెప్పు. నాయనా, నిన్ను చూచినది మొదలు నాకు ఏదో ఒక విధమైన వాత్సల్యం కలుగుతుంది. ఆ మాట నీతో చెప్పాలనే పిలిపించాను. ధన్యుడును మహారాజా. తమ ఎడల నాకున్న పితృభావానికి తమరిలాగ సెలవీయడం నా భాగ్యం. నా జన్మ కృతార్థత చెందింది. వీడెవడో మరలు మంది చల్లి ఉంటాడమ్మా. మన మాట మహారాజుకు వినిపిస్తుందా ఇప్పుడు? మగవాడైపోయాడు గాని ఆడదే అయ్యుంటే అమాంతంగా ఆలింగనం చేసుకునేవాడే ఈ మహారాజు. అబ్బా, ఏమిటే ఈ గోల? గోల కాదు, కీలుగురంతోనే మన గోల ప్రారంభమైంది. ఇప్పుడు ఆ అబ్బాయి మీద మహారాజా వారికి అరులు పొర్లిపోతూ ఉంది. ఇంకా 4 రోజులు పోతే నీకు నీ ప్రేమకు ఉద్వాసన తప్పదు. వీడిని ఎలాగూ తప్పించకపోతే బ్రతకనే. బా, అంతవరకు పోయింది. సరే, ఈసారి పోయి నాకు అపరిమితమైన తలనొప్పిగా ఉందని చెప్పు మహారాజా వారితో. ఎలా రాడో చూస్తాను. ఈ జంతు నష్టానికి కారకులెవరు? అది శోధించి సాధించావంటే నాయనా, మన రాజ్యానికి చాలా ఉపకారం చేసిన వాడు అవుతావు. క్షమించండి మహారాజా, మా దేవి గారు అపరిమితమైన తలనొప్పితో చాలా ఆయాసపడుతున్నారు. నాయనా, వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. సుందరి, సుందరి, సుందరి. మహారాజా, తల బ్రద్దలైపోతుంది మహారాజా. కేకిని, వైద్యుణ్ణి తక్షణం తెప్పించమని మంత్రి గారికి చెప్పు. తక్షణం. ఏది సుందరి, ఔషధం పూస్తాను. చేయి, కొంచెం చేయి. ఎందుకీ పనికి మాలిన మందులు? నా తలెప్పిపోదు. దీంతో నా ప్రాణాలు పోవలసిందే. అయ్యో, దిక్కుమాలిన చావు చావమని ఉందో ఏమో. సుందరి, ఏమిటా మాటలు? నేనుండగా నీకు అధైర్యం ఎందుకు? నా ప్రాణాలైనా ఇచ్చి ఈ వేదన మానుపుతాను గాని విడిచిపెడతానా? సుందరి, ఈ ఔషధం పోయని. అయ్యో మహారాజా, మీరు పడుతున్న శ్రమ చూచి నేను మరింత బాధపడుతున్నాను. వీటితో నా తల నొప్పిపోదు, నేను ఎరుగుదును. మరేమందైనా నీకు తెలుసునా? మహారాజా, ముందొకసారి ఇలాగే నాకు తలనొప్పి వచ్చింది. అప్పుడు మా అక్క ఎట్టిని ఒక లేపనం ఇచ్చింది. ఒక్క పూతతో తలనొప్పంతా మాయమైపోయింది. కానీ దాన్ని ఇప్పుడు తెప్పించేవారెవరు? నేను తెప్పిస్తాను. ఎక్కడుంది? చాలా దూరం మహారాజా. ఎంత దూరమైనా సరే చెప్పు సుందరి. అయ్యో, 3
సముద్రాలు దాటి పుష్కర ద్వీపం పోవాలి. అబ్బా, 3 సముద్రాలు దాటటమే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? వెళ్ళి రాగలవాడేవాడు అసాధ్యంగా కనపడుతుంది. సరే, కళ్ళు తెలవేశారుగా, ఇందుకే నేను చెప్పనన్నాను. ఏదో సాధ్యమైన పని అనుకున్నాను సుందరి. అభిప్రాయమే ఉండాలి కానీ అసాధ్యం అన్నది ఉందా లోకంలో? అభిప్రాయం ఉందో లేదో నీకు తెలియదా సుందరి? మరి అసాధ్యం అంటారు ఎందుకు? ఎవరున్నారు? లేడా మన కీలుగుర్రం సేనాని, క్షణంలో వెళ్ళి క్షణంలో రాగలుగుతాడు. అయ్యో, ముక్కుపచ్చలారని వాడు. ఏదైనా ప్రమాదం కలిగితే పాపం. అవునులేండి, నా గురించి ఆ అబ్బాయికి ప్రమాదం కలగడం ఎందుకు? ఆ ప్రమాదం ఏదో నాకే రానియండి. చావో ఎక్కువ, నా గురించి ఒకరు బాధపడడం ఎందుకు? కేకిని, విక్రమ సేనాధిపతిని రమ్మను. అంతవరకు ఈ మందు పోయిని. సుందరి, నా మాట వినవు, కొంతన్నా ఉపశమనం కలుగుతుంది. మహారాజా, సేనాధిపతి. విక్రమ, నీ ఒక సాహస కార్యం చేయవలసి ఉంది నాయన. చిత్తం మహారాజా, ఈ ప్రాణాలు ప్రభుసేవ కోసమే అంకితం చేశాను. ఎంతటి ప్రమాదకరమైన కార్యమైనా వినుతీసేవాడను కాదు. మహావీరులకు తగిన మాటలాడుతున్నావు నాయన. అబ్బా, ఏమిటా ముఖస్థుతులు? ఏమీ లేదు సేనాధిపతి. నాకీ తలనొప్పి పోవాలంటే మా అక్కగారి దగ్గర నుంచి ఒక లేపనము తీసుకురావాలి. మహారాజా వారు నీ సాహసాన్ని విశేషంగా మెచ్చుకున్నారు. నీకు అపూర్వమైన ఆ కీలుగుర్రాన్ని ఇచ్చారు. ఇన్నే ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు ఉపకరించకపోతే నిరర్ధకమవుతుంది. ఏమంటావ్? దేవి, దీనికి ఇంతగా చెప్పి శ్రమ తీసుకోవాలా? సేవాధర్మము అంత ఎరుగనివాడను కాను. ప్రభు ఆజ్ఞే ప్రసాదమని ప్రాణాలైనా సమర్పించేవాడును కానీ వేరొకటి కాదు. సెలవీయండి దేవి, ఏం చెయ్యాలో? విను. అమ్మా, ఇక్కడ నుండి తూర్పు ముఖంగా ప్రయాణం సాగించాలి. 3 సముద్రాలు దాటిన తరువాత పుష్కర ద్వీపమని కనబడుతుంది. అందులో మిక్కిలి ఎత్తుగా ఏకామ్ర పర్వతమని ఒక కొండ కంటబడుతుంది. ఆ కొండ మీద ఒంటి మామిడి చెట్టు క్రింద ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నేనిచ్చే చీటీ వెయ్యాలి. తరువాత మా అక్కగారే తక్కిన పనంతా చేస్తుంది. ఏమి సాహసించగలవా? ఇంత మాత్రమే అయితే అంత ఎక్కువ సాహసమేముంది దేవి? కేకిని, చీటీ వ్రాయడానికి పరికరాలు తీసుకురావే.